జై శ్రీరామ్. శ్రీ గురు సత్సంగంలో చేరిన వాళ్ళకి ప్రధానమైనటువంటి సాధన రామనామ జపం. ఆ రామనామ జపం ఎలా చేయాలి ఒకసారి మీకు వివరిస్తాను. జపమాల ఎలా పట్టుకోవాలి, ఎలా జపం చేయాలి అని. మనం సత్సంగంలో రామనామ జపం చేయడానికి అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి సాంప్రదాయం ఏమిటంటే, శివుడు ఏ విధంగా పార్వతీదేవికి చెప్పాడో, అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అంటే దాని అర్థం శ్రీరామ రామ రామ అని అంటూ చెప్తున్నాడు ఆయన పార్వతీదేవికి. నేను అలా రమిస్తూ ఉంటాను అని అమ్మవారితో చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆయన చెప్పింది? శ్రీరామ రామ రామ అని. ఈ విధంగా శ్రీరామ రామ రామ అని అంటే అది సహస్రనామానికి సమానమైనది అని కూడా దాని అర్థం. ఈ విధంగానే శివుడు రామనామంతో రమిస్తూ ఉంటాడు. కాబట్టి శివుడు ఏ విధంగా అయితే చెప్పాడో అదేవిధంగా ఆ పద్ధతిని, సాంప్రదాయాన్ని మనం తీసుకోవడం జరిగింది. కాబట్టే శ్రీ గురు సత్సంగంలో రామనామ సాధనకి గురువు ఎవరు అంటే శివుడే గురువు. కాబట్టే ముందుగా ఒకసారి గురు ప్రార్థన చేసిన తర్వాత శివాయ గురవే నమః అని 108 సార్లు జపం చేయమని మనం చెప్తున్నాం. శివాయ గురవే నమః అని 108 సార్లు జపం చేయాలి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆ సాంప్రదాయంలో రామనామానికి శివుడే గురువు కాబట్టి ముందుగా గురు అనుగ్రహం కావాలి. కాబట్టి శివాయ గురవే నమః 108 సార్లు అయిన తర్వాత మనం ఏ విధంగా జపం చేస్తామంటే, శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ 2 సార్లు చెప్పి ఈ విధంగా మాల మనం పట్టుకోవాలి. ఈ చూపుడు వేలతోటి మనం మాలని ముట్టుకోం. కాబట్టి ఈ విధంగా మనం మాలని పట్టుకున్న తర్వాత ఇది మేరుపూస. ఈ మేరుపూస పక్కన పూస నుంచి మనం ప్రారంభం చేస్తాం జపం. మేరుపూసను మనం లెక్కెట్టుకోం. అక్కడి నుంచి మనం చెప్పాల్సింది ఏంటంటే, శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అంటే 2 సార్లు చెప్తున్నాం. అంటే 2 సార్లు చెప్పి ఒక పూసని ఇలా వెనక్కి తీసుకుంటున్నాం. మళ్ళీ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ. కాబట్టి శ్రీకారం ఒకసారి, రామరామ అని 2 సార్లు వస్తుంది. ఇదొక పద్ధతి. అంటే ఒక పూసకు 6 సార్లు రామనామ జపం మనం చేస్తున్నాం. ఈ విధంగా 108 సార్లు మనం తిప్పితే 648 సార్లు రామనామ జపం మనకు పూర్తవుతుంది. ఈ విధంగా ఈ పద్ధతులు చేయడానికి మనకు సుమారు 7-8 నిమిషాలు పడుతుంది. అంటే 7-8 నిమిషాలు జపం చేస్తే 648 సార్లు రామనామ జపాన్ని మనం పూర్తి చేయగలుగుతాం. చాలా తేలిగ్గా కూడా మనకు సంఖ్య ఎక్కువ వచ్చే పద్ధతి ఇది. కాబట్టి శ్రీ గురు సత్సంగంలో అందరూ కూడా ఈ విధంగానే జపం చేస్తారు. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని ఒక్క పూస తీస్తారు. అంటే ఈ 2 ఒక సెట్ లాగా మనం భావించి మనం 2 సార్లు అయితే ఒకసారి ఒక పూసను తీసుకుంటూ వెళ్తాం. ఇటువంటి మాలలు రోజుకు 3 సార్లు 5 సార్లు 9 సార్లు చేసేవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ జపమాల ఇలా పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేరుపూస మనకు కనపడుతుంది. మేరుపూస మనకు తగులుతుంది. ఇక్కడ తగిలిన తర్వాత ఇక్కడ జపాన్ని ఇక్కడ ఆపుతాం. అంటే ఒక రౌండ్ పూర్తి అయిందని అర్థం. అప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఈ యొక్క మాలని మనం ఈ విధంగా వెనక్కి తిప్పుకుంటాం. అంటే ఒక సాంప్రదాయం ఏంటంటే, మేరుపూసని దాటి జపం ముందుకు చేయరు. ఇక్కడ మేరుపూస వరకు ఆగిన తర్వాత మళ్ళీ ఇట్లా వెనక్కి తిప్పుకొని మళ్ళీ వెనక నుంచి మళ్ళీ జపం ప్రారంభం చేస్తాం. ఇది ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ఇక్కడ వరకు వస్తుంది జపమాల. ఇక్కడ వరకు వస్తుంది. ఇలా ముందుకు వెళ్ళిపోకుండా ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిప్పుకొని మళ్ళీ వచ్చిన మార్గం నుంచి మళ్ళీ వెనక్కి ఇలా ఇక్కడ నుంచి ఇటు అక్కడి నుంచి ఇటు, అంటే మేరుపూస దాటకుండా చేయడం జపం. సరే, ఈ జపం మనం జపమాలకి పెట్టుకోవడానికి ఒక ఇలాంటి బ్యాగ్ కూడా మనకు కొంతమందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మన చూపుడు వేలు తగలకూడదని చెప్పాం కాబట్టి చూపుడు వేలుని ఉంచుకోవడానికి ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఈ బ్యాగ్కి. ఇలా మనం ఉంచుకుంటాం. పూర్తిగా ఇప్పుడు జపమాల మనకు ఎవరికి కనపడదు.
ఎవరికి కనపడదు. జపం చేసేటప్పుడు జపమాల ఎవరికి కనపడకూడదు. పెద్దలు ఏం చెప్తారంటే ఎవరికైనా కనపడే మాదిరి జపం చేస్తే అందులో ఉన్నటువంటి జపశక్తిని చుట్టూ ఉన్నటువంటి ఈ రాక్షస గణాలు తీసుకెళ్ళిపోతాయి అంటే కనపడకుండా చేయడం కోసం అలా చెప్తున్నారు పెద్దలు. ఈ విధంగా లోపల ఉండి మనం జపం చేయాలి. బయట ఉంటే ఏమవుతుందంటే మన కాలికి తగలచ్చు, నేలకు తగలచ్చు. జపమాల ఎప్పుడు నేల తగలకూడదు, నేల మీద మనం పెట్టకూడదు, కాళ్ళకి తగలకూడదు. కాబట్టి ఇటువంటి బ్యాగ్ ఉంచుకోవడం ఎప్పుడు కూడా ఉత్తమం. తగలకుండా ఉంటుంది. మనం కూడా అస్తమానం దాన్ని చూడకుండా ఉంటాం. మనకేంటంటే జపం చేసేటప్పుడు ఇంకా ఎంత ఉంది, సగమైందా, ఇంకా సగం ఉందా, పావు ఉందా, ఏదో చూసుకుంటూ ఉన్నాం. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనే ఇలా దృష్టి లేకుండా బ్యాగ్లో ఉంటే మనం మేరుపుసి వస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా బ్యాగ్లో ఉంచుకొని చూపుడు వేలు బయటికి ఉంచుకొని ఈ విధంగా దీని హృదయ స్థానంలో ఇలా ఉంచుకొని కుర్చీలో అయినా కూర్చోవచ్చు, కిందైనా కూర్చోవచ్చు. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని మనం జపం చేసుకుంటూ ఉండొచ్చు. ఇది పైకి చెప్పే విధంగా జపం చేయొచ్చు, లేకుంటే ఉపాంశ జపం అని ఉంది. పెదాలు కదిలిస్తూ చెప్పడం ఉపాంశ జపం. మూడో దశ మానసిక జపం ఉంటుంది. పెదాలు కూడా కదిలించకుండా మన మనసులోనే రామనామ జపాన్ని చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా పై స్థాయిలో చేసేటటువంటి జపం ఏంటంటే అజప జపం. అంటే శ్వాసతో నామాన్ని కలిపేసుకోవడం. అంటే అంతవరకు మనం చేయాలంటే కొంత సాధన జపమాలతో చేస్తూ ఉంటే శ్వాసతో నామం మంత్రం కలిపేయడం కొద్దిగా అలవాటు అవుతుంది. ఎంత అలవాటైనా జపమాలతో ఖచ్చితంగా కనీసం ఒకసారన్నా చేయాల్సిందే. ఇది పెద్దలు చెప్పినటువంటి సాంప్రదాయం. కాబట్టి యథాశక్తి మనం బయట చేసుకున్న జపమాలతో ఖచ్చితంగా జపం చేద్దాం. కాబట్టి శ్రీ గురు సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే జపమాల ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏం చెప్పాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వస్తి. జై శ్రీరామ్.